100-150 రూపాయలు ఆ 10 లక్షల కారుకు అద్దె ఇస్తా ఉన్నాయి. ఇది ఆలోచన చేసి 30 కిలోమీటర్లు పోతే 300 రాని పరిస్థితి. దీంట్లో 150 రూపాయలు పెట్రోల్కు పోతే 2 గంటలు ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఈ డ్రైవర్ అన్న 100 రూపాయలు సంపాదించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు, ఒక్క సంతకం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పెడితే మాకు 21 రూపాయి కిలోమీటర్ ధర వస్తుంది. దీనివల్ల వాళ్ళకి రూపాయి నష్టం లేదు. వాళ్ళ ఖజానా నుంచి మాకు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళ ఖజానా నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే 1000 కోట్ల నిధులు మేమే వాళ్ళకి ఇస్తా ఉన్నాం. ఆ 1000 కోట్ల నుంచి సంవత్సరానికి 200 కోట్లు మాకు ఇస్తే మా డ్రైవర్ల జీవితాలు బాగుపడతాయి. ఇవాళ ఉచిత బస్సు పథకం కింద జిల్లాలలో ఆటోలు కార్లు మూలబడిపోయినాయి. ఇవాళ హైదరాబాద్ మహానగరానికి కూడా ఈ కార్పొరేట్ కంపెనీల వల్ల ఫైనాన్స్ కంపెనీలు బాగుపడతా ఉన్నాయి, కానీ డ్రైవర్ల జీవితాలు బాగుపడతలేవు. అదే విషయాన్ని లేబర్ కమిషనర్ గారిని తెలియజేయడానికి వచ్చాం. పొన్నం ప్రభాకర్ గారు ఏడవనుకున్నారు. రవాణా శాఖ మంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టి 18 నెలలు 19 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు రవాణా కార్మికుల సమస్యలు నెరవేర్చకపోతే మీరు దేనికోసం పనిచేస్తున్నట్టు? కనీసం ఆ శాఖ పైన మీకు అవగాహన ఉందా? రాష్ట్రంలో రైతన్నలు, సైనికులు, రవాణా రంగ కార్మికులు లేకపోతే మీరు ఎక్కడైనా బయట తిరగగలరా? వాళ్ళని ఒక్కరోజు వాళ్ళు ఆపేస్తే మీ ప్రయాణాలు సాగించగలరా? కనీసం ఈ మానవత్వంతోనైనా వాళ్ళని ఆదుకొని, వాళ్ళు గొంతెమ్మ కోరిక ఏమి కోరడం లేదు. వాళ్ళు 1000 రూపాయల ట్యాక్సులు కడుతురు గవర్నమెంట్కు, సెస్ రూపంలో, జిఎస్టీ రూపంలో కడుతురు. కాబట్టి వాళ్ళు కట్టే ట్యాక్సుల నుంచే వాళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటారు. కాబట్టి మీ ఆస్తులు అడగట్లేదు, మీ అంతస్తులు అడగట్లేదు. ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పారు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పారు. ఇప్పటివరకు ఎవరికి కోరికలు నెరవేర్చిన లేదు. కాబట్టి రవాణా కార్మికులు ఏదైతే మీటర్ రేట్లు పెంచమని అంటుండ్రో ఆ రకంగా వాళ్ళకి పెంచినట్టయితే వాళ్ళు బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ నిర్ణయాన్ని సమీక్షించి తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. మీ పోలే నిరంజన్.